సుధాకర్ వాకింగ్ నుంచి వచ్చి తీరుబడిగా కూర్చుని బూట్లిప్పుతూ శారదా కాఫీ అని ఇంట్లో క్యాక్ పెట్టాడు. శారదకి 5 రోజులుగా జ్వరం ఉండి నిన్నే తగ్గింది. నీరసంగా లేచి కాఫీ పెట్టించి మళ్లీ పడుకుంది. సుధాకర్ ఉత్సాహంగా 4 కిలోమీటర్లు నడిచొచ్చాడు. కానీ 4 అడుగులు ఒంటిట్లోకి వేసి కాఫీ పెట్టుకోవడానికి మనసు అంగీకరించలేదు. శారదకి బాగోలేకపోతే 2 రోజులు హోటల్లో తిన్నాడు. మరో 2 రోజులు ఆమె అన్నం వండితే బయట నుంచి కూరలు తెచ్చుకుని తిన్నాడు. 4 రోజుల అంట్లు సింకులో పెరిగిపోయి వాసన కొడుతున్నాయి. శారద లేచి కడిగితేనే వాటికి మోక్షం. పిల్లలిద్దరూ వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరికీ ఎంత పని ఉంటుందిలే అని పని మనిషిని మానిపించేశారు. శారద కూడా ఉద్యోగస్తురాలే అయినా సుధాకర్ ఇంట్లో చిన్న పని కూడా ముట్టుకోడు. మగవాళ్ళు ఇంటి పనులు చేయడం ఏంటి అంటాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులు చేయడానికి శారద చాలా ఇబ్బంది పడేది. అయినా పట్టించుకోకపోగా తన పనుల్లో నిమిషం ఆలస్యమైనా సహించేవాడు కాదు. పని ఒత్తిడి, అతడి కోపం, అలసట, ఆఫీసులో టెన్షన్ అన్నీ కలిసి శారద ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపెట్టాయి. సుధాకర్ లాంటి వాళ్ళు మన సమాజంలో ఇప్పటికే చాలా మంది ఉన్నారండి. ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. భార్య ఉద్యోగం చేయొచ్చు కానీ తాము ఇంటి పని చేయడం తప్పు వీళ్ల దృష్టిలో. కొందరుంటారు వీళ్లు తప్పని పరిస్థితుల్లో ఇంట్లో పని చేయడానికి సిద్ధమే కానీ చేస్తామని ఎవ్వరికీ చెప్పరు. భార్య కష్టానికన్నా బయట వాళ్లు చేసే ఎగతాళికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. అందుకని అవసరమైనప్పుడు మాత్రం ఎవరూ చూడకుండా తలుపులేసుకుని పనులు చేస్తూ ఉంటారు. ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళైన బిల్ గేట్స్ ని ఒకసారి ఎవరో ప్రశ్న అడిగారట. మీరు ఇష్టంగా చేసేది మీరు చేస్తారని ఎవరూ ఊహించంది ఏదైనా ఉందా అని. ఆయన ఏం చెప్పారో తెలుసా? రోజు రాత్రి వేళ ఇంట్లో గిన్నెలు కడుగుతాను అని. వాళ్ళకి పని మనుషులు లేకపోవచ్చు కానీ కడిగే మిషన్లు అయితే ఉన్నాయి. అయినా ఆయన ఆ పని ఎందుకు చేస్తారంటే తనకి ఇష్టం కాబట్టి. అది ఆడవాళ్ల పని అని ఆయన అనుకోలేదు కాబట్టి చేస్తాననే బహిరంగ చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన విలువేమీ తగ్గిపోలేదు కదా. తరతరాల క్రితం ఎప్పుడో ఆడవాళ్ని ఇంటికి పరిమితం చేసినప్పటి పని విభజనని 21వ శతాబ్దంలోనూ అమలు చేసుకోవడం అవివేకం తప్ప మరొకటి కాదండి. పనులకి జెండర్ అనేది లేదు. వ్యవసాయం నుంచి అంతరిక్ష యాత్రల దాకా ఆడవాళ్లు ఈ రోజు పనిచేయని రంగం అంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు ఇంటి పని పురుషులు ఎందుకు చేయకూడదు? ఒకసారి ఆలోచించండి.